కృష్ణా జలాల అంశంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభపై సస్పెన్స్ వీడింది. ఉత్కంఠంగా మారిన ఈ సభకు షరతులతో కూడిన అనుమతి పోలీసులు ఇచ్చారు. దీంతో నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా మాజీ సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొనున్నారు. వారం రోజులుగా కృష్ణా జలాల అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు మీరే అప్పగించారంటూ పరస్పరం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు దాడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ ఫిబ్రవరి 13వ తేదీన చలో నల్గొండ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. ఈ సభకు పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. ఫిబ్రవరి 7వ తేదీన నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి బహిరంగ సభకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ చందనాదీప్తి, నల్గొండ డీఎస్పీ విచారణ చేసి సభకు షరతులతో అనుమతి ఇచ్చారు. జిల్లాలో పోలీసు 30 యాక్ట్కు అమలులో ఉన్నందున బహిరంగ సభకు 10 రకాల షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. సభను మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని, పట్టణంలో ఎలాంటి బాణాసంచ కాల్చడానికి అనుమతి లేదని, సభా సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదని షరతులు విధించింది. అంతేకాదు, సభలో ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదని, ఇతర పార్టీలను కించపరిచేలా ప్రసంగాలు చేయకూడదనే ప్రధాన షరతులను అనుమతిలో పోలీసులు పేర్కొన్నారు. బహిరంగ సభకు పోలీసుల అనుమతి ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే అనుమతి రద్దు చేస్తామని తెలియజేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.